సో ఇప్పుడు మనం ఈ వేలోంచి లోపలికి వెళ్తే కినా మనకి ఇక్కడ స్పీడ్ బోటింగ్ కానీ డాన్సింగ్ ఫౌంటైన్ అవి ఉంటాయి కదా, అవన్నీ కనిపిస్తాయి. మాక్సిమం ఇప్పుడు డాన్సింగ్ ఫౌంటైన్ ఉండకపోవచ్చు, స్పీడ్ బోటింగ్ అయితే చూపిస్తాను మీకు. మామ అట్లీస్ట్ బోట్ అయినా ఎక్కిస్తావా? ఏం మామ దేనికి అన్నిటికీ నో నో అంటున్నావు, ఎట్లరా ఇట్లయితే? నీళ్ళల్లో దూకితే అప్పుడు వచ్చి బోట్ ఎక్కిస్తావా? గ్రేట్ మామ నువ్వు. సరే ఎట్లా? సో ఇన్ని రోజులు అసలు ఈ ఖమ్మం లోగో ఎక్కడుందరా బాబా, అందరు ఖమ్మం లోగో కింద ఫొటోస్ దిగి పెడుతున్నారు అనుకున్నా. అది ఇప్పుడు తెలిసింది లకారంలో ఉందని. సో ఎప్పుడు వచ్చినా కానీ అటు తిరిగేసి వెళ్ళిపోవడం తప్ప ఇట్లా లోపలికి రాలేదు ఇటు సైడ్. సో కనిపిస్తుంది కదా అక్కడ లోగో ఖమ్మంది. సో మాక్సిమం అందరు ఖమ్మంలో అవి మామ అట్లా చెప్పాలి మామ వీడియోలో, మధ్యలో పుల్లలు పెట్టకు నువ్వు. చూసా చాలా సార్లు, డైరెక్ట్ అట్లా చెప్పేస్తావా? సస్పెన్స్ క్రియేట్ చేయాలి. అక్కడ లవ్ సింబల్ ఉంది పక్కన, అది కూడా చెప్తావా? ఏంటి మామ ఇట్లా చేస్తావు నువ్వు? మామ అక్కడ ఏదో రాసింది ఏంట్రా అది? మ్యూజికల్ ఫౌంటైన్. ఏదిరా? మ్యూజిక్ ప్లే చేస్తే వస్తుందా? ఓకే అక్కడ ఉంది, అదే కావచ్చు. కాకపోతే ఆన్ చేసి లేవు ఇప్పుడైతే. ఇక్కడ లైట్స్ కనెక్షన్ ఉందిలే కానీ మరి ఎందుకు ఆన్ చేయలేదు. బోర్డు అయితే పెట్టారు పెద్దగా మ్యూజికల్ ఫౌంటైన్ అని చెప్పేసి. సో ఇవాళ వీకెండ్ అవటం వల్ల అయితే లకారం అయితే ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. మీకు కనిపిస్తుండొచ్చు, అసలు ఖాళీలుగా లేదు. సో ఈ టైం నుంచి నైట్ 9 o'clock వరకు అయితే ఫుల్ బిజీగా ఉంటుంది. సో మాక్సిమం హాస్టల్స్ వాళ్ళు కానీ కాలేజెస్ వాళ్ళు కానీ అందరు కూడా వచ్చేసి ఇక్కడ టైం పాస్ చేస్తుంటారు. రూమ్ ఎందుకు ఏసీ పెట్టింది? లకారంలో తిరిగి అలసిపోతే రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికా? అంతేనా? అదే అనుకుంటా ఫ్రెండ్స్, ఇక్కడ తిరిగి అలసిపోతే ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. ఎవరు మామ వీళ్ళంతా ఇంతమంది ఉన్నారు? ఖమ్మంలో ఉన్న హాస్టల్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నట్టున్నారు కదా మామ. ఏ హాస్టల్ వాళ్ళు మామ వీళ్ళందరూ ఒకేసారి వచ్చారు? నీకన్నా పరిచయం ఉన్నారా? చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, వరుసగా కుప్పలు వస్తున్నారు. లిటరల్లీ అందరూ వచ్చే పనిలోనే ఉన్నారు. నాకు తెలిసి ఏదో హాస్టల్ వాళ్ళు ఇట్లా సరదాగా సాయంత్రం వాళ్ళ లకారంలో తిరుగుదామని చెప్పి వచ్చినట్టున్నారు. చూడండి అసలు ఎంత మంది వస్తున్నారు. నాకు అంటే ఏదో హాస్టల్ కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు మామ. ఎవరిని చూస్తున్నారా? ఓన్లీ సీనరీస్ నే చూడు, ఇంకెవరిని చూడకు. ఓకే అర్థమైందా మామ? అక్కడ మన కోసం రైడ్స్ పెట్టారు చూడు, కార్స్ అండ్ బైక్స్. మన కోసం ఎక్కిస్తావా నన్ను? నువ్వు దోలగలిగితే నువ్వు రైడర్ అయితే వాడు ఎక్కించుకోవాలి కదా ముందు. ఇంతకి పక్కకు దుబ్బాయి అంటాడేమో. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మాక్సిమం 50 rupees అలా ఛార్జ్ చేస్తే అయితే మనకి అక్కడ కనిపిస్తున్న బైక్స్ అండ్ కార్స్ లో అయితే తిప్పుతారనమాట. మామ నన్ను ఎక్కించొచ్చు కదరా? అదేంట్రా ఇంకోటి ఇంకా పోతుంది మామ. నాకైతే రెడ్ స్కూటీ కావాలరా, ఆ రెడ్ స్కూటీ ఎక్కించు. 50 rupees అనమాట. దీంతో ఒక రైడ్ అయితే కుర్నవెల్లి తీసుకోపోతా నేను దాన్ని వేసుకొని. ఈ ఫుడ్ స్టాల్స్ దగ్గరైనా నాకు ఎవరు మా ఇద్దరు ఫ్రెండ్స్ కనిపిస్తారేమో అని చెప్పి చూస్తున్నాము. ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారు అన్నది అయితే తెలియదు. ఏ అమ్మాయి కోసం ఏ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నారో ఏమో. ఎటు వెళ్ళారా ఇల్లు? కనిపించట్లేదు. సో ఇక్కడ మనకి పానీపూరి, సాఫ్ట్ ఐస్ క్రీమ్స్, A to Z మొత్తం కూడా దొరుకుతాయి ఇక్కడ. నువ్వే కానీ అమ్మాయి ఉంటే కదా మామ, అక్కడ ఫ్లై అవుతుందో చూసినావా హైడ్రోజన్ బెలూన్? అది ఇప్పిస్తుండే నీకు. సబ్స్క్రైబర్ల కోసం మీటప్ ప్లాన్ చేద్దాం ఇక్కడ లకారంలో. 1 day తప్పకుండా 1 lakh సబ్స్క్రైబర్స్ అయిన రోజు ఇక్కడ మీటప్ ప్లాన్ చేద్దాం. ఆ రోజు ఫుడ్ స్టాల్స్ లో ఫుడ్ మొత్తం ఫ్రీ. సో ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏమన్నా ఉంది అంటే ఆ ఇండియన్ ఫ్లాగ్ అని చెప్పొచ్చు. నియర్లీ 50 feet హైట్ లో పెద్ద ఫ్లాగ్ ఫ్లై అవుతూ ఉంటుంది. ఆ మాక్సిమం ఖమ్మం పీపుల్ వాళ్ళకి అందరికి తెలిసిందే అనుకోండి. నార్మల్ పీపుల్ అంటే ఇక్కడ లేని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నా. చూడండి ఫ్లాగ్ అయితే ఎలా ఫ్లై అవుతుందో. సో ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్టయితే మన అన్నగారి స్టాచ్యూ ఉంటుంది అక్కడ. ఎవరిది మామ? జూనియర్ కాదు సారీ సీనియర్ ఎన్టీఆర్ గారి స్టాచ్యూ ఉంటుంది అనమాట, గోల్డెన్ కలర్ లో. అక్కడ ఇవాళ దానికైతే లైట్స్ ఆన్ చేయలేదు. సో లైట్స్ ఆన్ చేస్తుంటే ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుండే. సో అక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సీనియర్ ఎన్టీఆర్ గారి స్టాచ్యూ. కాకపోతే లైట్స్ ఆన్ చేసలేవు, దానికి కనిపించట్లే. సో ఇక్కడ ఎవరు బ్రాండ్ ప్రమోషన్ అనుకుంటా. సో ఫ్లెక్సీస్ పట్టుకొని అయితే ఉన్నారు.
అరే అట్లీస్ట్ ఆ బెలూనైనా కొనిరా. ఏంట్రా మామ ఇలా తయారయ్యా అసలు నువ్వు? తాకెతికితే ఇప్పుడు వచ్చారు వీళ్ళిద్దరు. లిటరల్లీ ఇప్పటి వరకు సర్చ్ చేస్తున్నాం వీళ్ళిద్దరి కోసం. అరే ఎక్కడికి వెళ్ళారా మామ? వీళ్ళంతా ఏదో చేస్తున్నారా? ఏంట్రా వీళ్ళు ఏం చేస్తున్నారా? అవి సూర్య నమస్కారాలు. ఏంటి సూర్య నమస్కారం? సూర్యుడు మరి సూర్యుడు వచ్చినప్పుడు కనపడుతుంది. మరి ఇప్పుడు ఎందుకున్నారు వీళ్ళు? అరే ఇది ట్రై చేయరా విద్య నువ్వు. అదే కాళ్ళకి మోకాళ్ళకి తలకాయని ఇచ్చాడు చూసావా? దాన్ని చేయడం కానీ చచ్చిపోవడం బెటర్. అరే ఇక్కడ ఏమి ఈవెంట్స్ జరుగుతాయిరా? మాక్సిమం ఏదో ఈవెంట్ పార్క్ లా ఉంది కదా. అవును, ఏదన్నా కల్చరల్ ఈవెంట్స్ కానీ అట్లా. సో మాక్సిమం ఇట్లా కూర్చొని మాట్లాడుకోవడానికి ఈవినింగ్ టైమ్స్ లో అయితే సూపర్ గా ఉంది ప్లేస్ అయితే. ఇందాకటి నుంచి ఒక అమ్మాయి కోసం తిరిగే అందగాడైతే వీడే. లిటరల్లీ గంట సేపటి నుంచి ఎతుకుతున్నాం వీడి కోసం అయితే లకారంలో. అరే నిజమే కదరా. చివరికి పాపం ఆమె లొకేషన్ ఆఫ్ చేసుకుంది వీళ్ళు వెంటబడుతున్నారని చెప్పేసి. అరే కిస్ మిఠాయి కొని ఇవ్వరా విజయ్. కిస్ మిఠాయి. చిల్లర మర్చిపోయారా ఇంట్లో? చిల్లర బతుకులని మరి ఎంతగానో గుర్తు చేయాలేంట్రా చిల్లరని. ఇగో నేను మీకు ఎన్టీఆర్ స్టాచ్యూ అని చెప్పాను కదా. సో బ్యాక్ సైడ్ నుంచి అయితే అలా కనిపిస్తుంది. ఫ్రంట్ నుంచి వాళ్ళు ఎందుకో లైట్స్ ఆన్ చేయలేదు వాళ్ళైతే. సో మేబీ కరెంట్ బిల్ వస్తుండొచ్చు ఎక్కువగా, అందుకని ఆఫ్ చేసి. రూట్ సైక్లింగ్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దానికి ఎంట్రీ అయితే ఇక్కడ నుంచే ఉంటుంది అనమాట. సో ప్రెసెంట్ సైకిల్స్ అయితే అవైలబుల్ గా లేవు, క్లోజ్ లో ఉంది. సో ఇక్కడ నుంచి అక్కడ మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ వరకు అయితే రూట్ సైక్లింగ్ అయితే ఉంటుంది అనమాట. ప్రెసెంట్ అయితే క్లోజ్ లో ఉంది. సో మాక్సిమం ఖమ్మం పీపుల్ కానీ సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళంతా కూడాను ఏ మైండ్ అప్సెట్ లో ఉన్నా కానీ లేదంటే ఏదన్నా ప్రెజర్స్ లో ఉన్నా కానీ మాక్సిమం ఈవినింగ్ టైమ్స్ లో ఇలా వచ్చేసి ఇలా వాటర్ చూస్తూ ఆ లైటింగ్ లో బ్రిడ్జ్ చూస్తూ అయితే రిలాక్స్ అవుతుంటారు. మాక్సిమం అందరూ కూడా ఇదే చేస్తారు. వీకెండ్స్ లో అయితే ఇంకా సూపర్ గా చెప్పలేని క్రౌడ్, అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేనంతగా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనం లోపలికి రోప్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడం కోసం అని చెప్పేసి అయితే ఇక్కడ మా ఫ్రెండ్ గారు అయితే టికెట్స్ తీసుకుంటున్నాడు. సో ఐ థింక్ పర్ పర్సన్ కి ఇక్కడ సో ఇవైతే మనకి టికెట్స్ అనమాట. పర్ ఈచ్ పర్సన్ కి వచ్చేసి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ మనం టికెట్స్ ఇక్కడ చెక్ చేయించుకొని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ₹10 చినిగిపోయాయి అప్పుడే 20. సో ఇది లోపలికి రూప్. సో ఇక్కడ రాశారు చూడండి. ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జ్ లోపలికి అయితే వచ్చేసాము. అక్కడ మీకు స్ట్రీట్ బోర్డ్ కనిపిస్తుంది కదా. సో దాని మీద 4 పర్సన్స్ కి వచ్చేసి అయితే 350 అలా ఛార్జ్ చేస్తున్నారు. సో మనం లోపలికి అయితే వచ్చేసాము రూప్ లైన్ కి. మాక్సిమం ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది లేక్ ఉన్నాం అనమాట మనం ఇక్కడ. సో ఈ బ్రిడ్జ్ కూడా ఊగుతుంది అటు ఇటు. దూరంగా బోర్డు కనిపిస్తుంది మామ. లోపల పోతే ఏమైంది? ఏముందిరా తెల్లారి న్యూస్ అయితే అంతే. లేదు ఫ్రెండ్స్ జోక్ అన్న, అది అంత ఈజీగా అయితే లోపలికి వెళ్ళిపోదు, చాలా సేఫ్టీ ఉంటుంది అనమాట దానికి. ఫ్రెండ్స్ అక్కడ చూడండి 2 లవ్ బోట్స్ అయితే ప్రశాంతంగా పడుకున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో చూడండి అక్కడ పైన. ఇక్కడ కనిపిస్తుందా? 2 లవ్ బోట్స్ అయితే ఉన్నాయి అనమాట పైన. పాపం. సో మమ్మీ డాడీ అనుకుంటావి. అవి పిల్లరా, అది చిన్నది. సో వితౌట్ టికెట్ అయితే లోపలికి వచ్చేసాయి అనుకుంటారు ఇవి. వాటికి టికెట్ అవసరం లేదు. 10 రూపాయలు మనకి బొక్క. మా 10 రూపాయలు టికెట్ పెట్టొచ్చి 100 రూపాయలు లైట్కి టెండర్ వేయటం కరెక్ట్ గా చెప్తున్నా. షాక్ కొట్టిందంటే ఇక్కడ వాటర్ లో పడిపోతావు. సో నాకు తెలిసి ఇక్కడ టికెట్ 10 రూపాయలు వచ్చేసి లైటింగ్ కోసం తీసుకుంటుండొచ్చు బ్రో. కరెంట్ బిల్ ఉంటది కదా, కరెంట్ బిల్ వస్తుంది కదా. పాప ముత్తిగా లైట్స్ ఆన్ చేసి చూస్తే వాళ్ళకైనా కొంచెం ఇన్కమ్ ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి 10 రూపాయలు టికెట్ పెట్టండొచ్చు ఇక్కడ. 20 రూపాయలు విజయవంతంగా బొక్క పెట్టుకొని అయితే లోపలికి వెళ్ళి వచ్చాం అనమాట. సో అరే 20 రూపాయలు రా, నీకు అర్థమవుతున్నాయి ఎట్లా వస్తున్నాయో? అయిపోయిందిగా.